బిగ్ బాస్ రియాలిటీ షో యొక్క ప్రభావం సమాజం మీద చాలా ఎక్కువగా ఉంది అంటే ఎవరు కాదనలేరు. అయితే ఈరోజు బిగ్ బాస్ ఒక పెద్ద చర్చగా ఉంది, కాంట్రవర్సీగా కూడా ఉంది. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు దీని గురించి. అయితే ఇంతకీ బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఇది రియాలిటీనా లేకపోతే స్క్రిప్టెడా? అంటే మీరు ఇచ్చే కామెంట్ ఏంటి? ఇది రియాలిటీ షో అని మీరు అనుకుంటున్నారా, లేక స్క్రిప్టెడ్, మొత్తం ప్లాన్డ్ స్క్రిప్టెడ్ ఇది అని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ ఇది రియాలిటీ అని మీరు అంటుంటే ఎందుకు రియాలిటీ అని మీరు అనిపిస్తుందో రీజన్ చెప్పండి. ఒకవేళ ఇది స్క్రిప్టెడ్ అని మీరు అంటుంటే స్క్రిప్టెడ్ అని మీరు ఎందుకు అనిపిస్తుందో, మీరు ఎందుకు అంటున్నారో కూడా కామెంట్లో తెలియచేయండి. నేను చదువుతాను మీ కామెంట్స్, దీని నుంచి మీ ఉన్న క్లారిటీ ఏంటో తెలుస్తుంది. ఇంతకీ మరి ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ఏదైతే ఉందో దీనివల్ల సమాజంలో ప్రజలకి లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అన్నది కూడా పెద్ద చర్చ నడుస్తుంది. చాలా లాభాలు ఉన్నాయండి దీనివల్ల అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. దీనివల్ల నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, దీన్ని బ్యాన్ చేయాలి, ఆపేయాలి అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటి బిగ్ బాస్ షో గురించి? ఇది కూడా తెలియచేయండి. ఈరోజు మీ ముందు చాలా డీటెయిల్ ఒక ఎక్స్ప్లెనేషన్, విశ్లేషణ అనేది నేను వచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా ఏంటిది, దీనివల్ల లాభాలు ఏమున్నాయి, లాభాలు ఉన్నాయా, ఉన్నాయి, నష్టాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయి. మరి నా విశ్లేషణ ఏదైతే మీరు విన్నారో దీని మీద మీ అభిప్రాయం కూడా తెలియచేయండి. ముందుగా మరి బిగ్ బాస్ వల్ల, ఈ షో వల్ల లాభాల గురించి మాట్లాడే ముందు దీని గురించి నుండి నష్టాల గురించి మాట్లాడతాను. పాయింట్ వైజ్గా మాట్లాడుకుంటే ఫస్ట్ పాయింట్లో దీంట్లో పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎమోషన్స్ మరి వాళ్ళ యొక్క పెయిన్, వాళ్ళ మానసిక బాధని కూడా ఈ షోలో ఒక డ్రామాలాగా చిత్రీకరించి ఒక వినోదంలాగా, ఎంటర్టైన్మెంట్ లాగా చూపించడం జరుగుతుంది. దీనివల్ల చూసి ఆడియన్స్ మీద పడే ప్రభావం ఏంటంటే ఎదుటి వ్యక్తి మానసికమైన బాధలో ఉన్నా, ఎదుటి వ్యక్తి ఎమోషన్స్లో ఉన్నా కానీ కేర్లెస్గా ఉండడము, ప్లస్ అది ఒక ఎంటర్టైన్మెంట్గా చూడడము అన్నది అలవాటైపోతుంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు జాలి చూపించడము, కరుణ చూపించడము అన్నది పోయి ఆ కష్టాలను చూసి ఆనందించడము, నవ్వడము, ఇలా సిచ్యువేషన్ మారిపోతుంది. ఉదయం చెప్పంటే రాక్షస ఆనందం అని చెప్పొచ్చు. అంటే మానవత్వం కరువు అయిపోతుంది. మానవుడు బాధలో ఉన్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, ఏదో పెయిన్లో ఉన్నప్పుడు అది ఒక వినోదంగా చూడడం అన్నది సరైన విషయం కాదు. ఇది ఒక నష్టం. రెండో నష్టాన్ని మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఫేమ్లోకి రావాలంటే షార్ట్ కట్స్ని ప్రమోట్ చేస్తుంది. ఒక వ్యక్తి షార్ట్ కట్గా ఫేమ్లోకి వచ్చేస్తాడని చెప్పేసి. ఉదాహరణకి ఈ షోలో మనం చూసుకున్నట్లయితే కాంటెస్టెంట్స్ ఫేమస్ అవ్వాలంటే ఏదో వాళ్ళ స్కిల్స్ మీద డిపెండ్ అయ్యో, వాళ్ళు ఇచ్చే సర్వీస్ మీద డిపెండ్ అయ్యో, ఏదో హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఫేమస్ అవ్వడం కాకుండా ఎవరైతే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారో, ఎవరైతే విషయాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారో, ఎవరైతే ప్రజల అటెన్షన్ని గ్రాప్ చేసే విధంగా బిహేవ్ చేస్తున్నారో, అంటే విలువలు ఎటుపోయినా పర్లేదు కానీ ప్రజల అటెన్షన్ నా మీదకి రావాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాను అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారో అలాంటి వారు ఫేమ్ సంపాదిస్తున్నారు. షార్ట్ కట్స్, విలువలతో సంబంధం లేకుండా. జీవితంలో పైకి రావాలంటే, జీవితంలో ఫేమ్ అవ్వాలంటే, ప్రజల అటెన్షన్ గ్రాప్ చేయాలంటే మంచి పద్ధతిలో కాకుండా మ్యానిపులేట్ చేసి రావటము అన్న ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది ఇక్కడ. మూడవ నష్టాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పార్టిసిపెంట్స్ యొక్క వ్యక్తిగత జీవితానికి మరియు ప్రజా జీవితానికి మధ్య ఏదైతే బౌండరీ ఉంటుందో ఆ బౌండరీ చెరిపేస్తుంది. వ్యక్తిగతమైనటువంటి డీటెయిల్స్, ఉదాహరణకి వాళ్ళ గత జీవితంలో జరిగిన కొన్ని ట్రామాస్ కానివ్వండి, కొన్ని ఇబ్బందులు కానివ్వండి, కొన్ని పెయిన్స్ కానివ్వండి, వాళ్ళ రిలేషన్షిప్లో జరిగిన డిస్టర్బెన్సెస్ కానివ్వండి, వాళ్ళ ప్రైవేట్ ఫైట్స్ కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో జరిగిన గొడవలు కానివ్వండి, ఇవన్నీ కూడా పబ్లిక్ అయిపోతున్నాయి. దీనివల్ల పార్టిసిపెంట్స్ యొక్క వ్యక్తిగత జీవితము సమాజంలో పడిపోతుంది, వాళ్ళ యొక్క రెస్పెక్ట్ అనేది పడిపోతుంది. దీని ద్వారా ఆడియన్స్తో వస్తుండే మైండ్ సెట్ ఏంటంటే వారి వారి జీవితాలని చూసుకోవడం వదిలేసి ఎవరెవరి జీవితాల్లో తొంగి చూడటము అన్న ఒక మైండ్ సెట్ తయారవుతుంది. వాడి జీవితంలో ఏం జరుగుతుందో, వీడి పర్సనల్ లైఫ్ ఎలా అవుతుందో అని వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూడటం అన్నది ఒక నెగిటివ్ పాయింట్గా ఇక్కడ మనం చూడొచ్చు. నాలుగవ నష్టం ఏంటి, నాలుగవ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్న పార్టిసిపెంట్స్లో ఏదైనా గొడవ జరిగితే దాన్ని పరిష్కరించుకునే పద్ధతి ఏదైతే ఉందో, ఇద్దరి మధ్య ఏదైనా విషయంలో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, గొడవ వచ్చేసింది, పరిష్కరించుకోవాలంటే ఎవరు ఎక్కువగా అరుస్తారో, ఎవరు ఎక్కువ గొడవ పెట్టుకుంటారో, ఎవరైతే ఎక్కువగా బలప్రయోగం చేస్తారో, అంటే ఎదురీతిని అవమానపరిచేయడము, కించపరచడము, గట్టిగా అరవడము, ఒక టీంని తయారు చేసుకుని ఎదురీతిని బుల్లింగ్ చేయడము, ఇది ఒక పరిష్కారానికి ఒక మార్గంగా చూపించడం జరుగుతుంది. మరి ఈ తరంలో ఉన్నటువంటి పిల్లలు, నేటి యువత ఇదే పద్ధతిని యాక్సెప్ట్ చేస్తే సమాజం ఎలా ఉంటుంది? దౌర్జన్యంతో కూడినటువంటి సమాజాన్ని మనం చూస్తాం. తను అనుకుందే సరైంది, తనే నిజం అని చెప్పుకోవడం కోసం ఎదుటి వ్యక్తి మీద దౌర్జన్యం చేయడము, గట్టిగా వాదించడము, గొడవ పడడము, ఇది ఇంటి వాతావరణం ఎలా అయిపోతుంది? దీనివల్ల సామరస్యంగా గొడవలు క్లియర్ చేసుకోవడం కాకుండా
ఎవరు బలవంతుడో, ఎవరి దగ్గర బలం ఎక్కువ ఉందో వారే గెలుస్తారన్న ఒక నెగిటివ్ మెసేజ్ అవుతుంది ఇక్కడ. ఈ బిగ్ బాస్ షో వల్ల జరిగే నష్టంలో 5వ నష్టం ఏంటి అంటే ఇది మాబ్ మెంటాలిటీని ఎంకరేజ్ చేస్తుంది. ఇక్కడ పార్టిసిపెంట్స్కి ఫ్యాన్స్ ఉంటున్నారు, ఫ్యాన్స్ యొక్క గ్రూప్ ఫామ్ అవుతుంది సోషల్ మీడియాలో. డిజిటల్ మాబ్స్ తయారైపోయి ఎవరినైతే అభిమానిస్తున్నారో దాని వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని హెరాసింగ్ చేయడము, వాళ్ళని బుల్లింగ్ చేయడము, ఇంకా చెప్పాలంటే క్యాన్సిలింగ్ అటిట్యూడ్ అనేది వచ్చేస్తుంది. అంటే నేను అభిమానించే వ్యక్తిని సపోర్ట్ చేయడం ఎంతగో అంతకన్నా ఎక్కువగా ఎదుటి వ్యక్తికి నెగిటివ్గా క్యాన్సిలేషన్ చేసే విధంగా యాటిట్యూడ్ వచ్చేస్తుంది. అస్ వర్సెస్ దెమ్ అనే థింకింగ్ వస్తుంది. మేము, వారు అని చెప్పేసి టీంలో డివైడ్ అయిపోతున్నారు. యాక్చువల్గా ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ వరకే ఉండకుండా రియల్ వరల్డ్ బిహేవియర్ కూడా ఇలా మారిపోతుంది. నేను, నువ్వు, మేము, మీరు గ్రూపిజంలోకి వచ్చేసి ఒకరినొకరు క్యాన్సిలేషన్ చేసుకోవడము, హెరాస్ చేయడము అన్నది ఈ మాబ్ మెంటాలిటీ అనేది డెవలప్ అవుతుంది సమాజంలో. దీనివల్ల వ్యక్తిగత అభిప్రాయాలకి గౌరవం ఏమాత్రం లేకుండా పరస్పరం విరోధాన్ని పెంచేస్తుంది. ఈ బిగ్ బాస్ ఒక ఆటలా మొదలై నిజ జీవితంలో విభజన, ప్రజల్ని విడగొట్టే దానికి దారితీస్తుంది. ఈ బిగ్ బాస్ వల్ల ఉన్నటువంటి 6వ ఒక నెగిటివ్ పాయింట్, నష్టం ఏంటో చూసుకున్నట్లయితే ఇక్కడ రియాలిటీ షో అనే పేరుతో రియాలిటీని మ్యానిపులేట్ చేయడం జరుగుతుంది. దీనిలో చాలా డ్రామాటిక్ ట్విస్ట్ ఏవైతే ఉన్నాయో స్క్రిప్టెడ్గా లేకపోతే హెవీ ఎడిటెడ్గా ఉన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే దీంట్లో కనబడుతుంది మొత్తం కూడా ఒక డ్రామా లాగా, ప్లాన్ లాగా, స్క్రిప్ట్ లాగా, లేక హెవీగా ఎడిట్ చేయబడటం వల్ల అలా పోస్ట్ చేయబడుతుంది, ప్రజెంట్ చేయబడుతుంది. దీనివల్ల ప్రజలకి నమ్మకం అనేది పోతుంది. ప్రజలకి రియాలిటీని కూడా రియల్ అని నమ్మడానికి విశ్వాసం లేకుండా పోతుంది. సూటిగా చెప్పాలంటే రియాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు స్క్రిప్టెడ్ డ్రామా అన్న అభిప్రాయం బలపడుతుంది. ఇంకా రియాలిటీ అన్న పదానికి అర్థం లేకుండా పోతుంది, నమ్మకం పోతుంది. ఇక్కడ ఈ షోలో నుండి 7వ నష్టాన్ని మనం చూసుకున్నట్లయితే ఆధునికత, మోడ్రనైజేషన్ అనే పేరుతో సాంస్కృతిక పతనం జరుగుతుంది. ఇక్కడ బిగ్ బాస్లో కొన్ని విషయాలు, కొన్ని సన్నివేశాలు, కొన్ని సంఘటనలు బోల్డ్గా ఉన్నావనో లేక మోడ్రన్గా చూపించాలనో అని చెప్పేసి కొన్ని సెన్సేషనల్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల మన సంస్కృతిని మనమే అవమానపరుచుకుంటున్నాం, మన విలువలని మనమే తీసేసుకుంటున్నాం. ఇక బిగ్ బాస్ వల్ల లాభాలు ఏమున్నాయి అని చూస్తే ఈ షో ఉన్న బెనిఫిట్స్ చూసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఒక బెనిఫిట్ మనం చూసినట్లయితే రియల్ టైమ్ సోషల్ లైఫ్కి ఒక మిర్రర్ షో అని చెప్పొచ్చు. అంటే నిజ జీవితము ఎలా ఉంటుంది అంటే ఈ షోలో మనకు కనబడుతుంది. మానవుని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, ఏ సిచ్యువేషన్ ఎలా ప్రవర్తిస్తాడు, ప్రేమ ఎలా ఉంటుంది, సహాయ గుణం ఎలా ఉంటుంది, మనిషిలో ఒక స్వార్థం ఎలా ఉంటుంది, కన్నింగ్నెస్, మోసం చేసే తత్వం ఎలా ఉంటుంది, లీడర్షిప్ ఏంటి ఇక్కడ చూడొచ్చు మనం, గ్రూప్ ఎలా ఫామ్ అవుతుంది, గ్రూప్ థాట్ ఎలా ఉంటుంది. ఇవన్నీ కూడా నిజ జీవితాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా మనకి ఇక్కడ షోలో మనం నేర్చుకునే చాలా విషయాలు మనకు ఉన్నాయి. ఆడియన్స్ ఈ షోని చూస్తూ వారికి తెలియకుండానే ఎమోషన్స్ ఏంటో అర్థం చేసుకుంటూ ఉంటారు, ఇంటెలిజెన్స్ ఏంటో అర్థమైపోతూ ఉంటుంది, డిసిషన్స్ ఎలా ఉంటాయి, ప్రజల ప్రవర్తనలు ఎలా ఉంటారు. ఓహో, అంటే ఒక వ్యక్తికి చాలా ఎక్కువ ఎక్స్పోజర్ వచ్చేస్తుంది అంట, చాలా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. పుస్తకాలలో నేర్చుకున్నటువంటి నిజ జీవితానికి సంబంధించిన అనేక లెసన్స్ ఈ బిగ్ బాస్ అనేటువంటి ఈ లైవ్ షోలో నేర్చుకునే చాలా ఎక్కువ స్కోప్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్గా మనం మాట్లాడుకోవచ్చు. ఈ షోలో ఉన్న పార్టిసిపెంట్స్ అనేక సున్నితమైనటువంటి విషయాలని సమాజం దృష్టిలోకి తీసుకురావడము, చర్చలోకి తీసుకురావడం, సమాజం దాన్ని చర్చించుకునేలాగా తీసుకొస్తున్నారు. ఉదాహరణకు చూడండి, మెంటల్ హెల్త్ గురించి డిస్కషన్ ఉంది. సర్వసాధారణంగా డిస్కషన్స్ ఉండవు సమాజంలో. మెంటల్ హెల్త్, దాని ఇంపార్టెన్స్ ఏంటి, లాభ నష్టాలు ఏంటి, బాడీ షేమింగ్ గురించి, శరీరాన్ని ఎగతాళి చేయడం గురించి, నువ్వు బక్కగా ఉన్నావును, నల్లగా ఉన్నావును, పుట్టిగా ఉన్నావును, లావుగా ఉన్నావును, బాడీ షేమింగ్ చేయడం, ఇంకా గ్రూపిజం గురించి, ఇలాంటి సెన్సిటివ్ అనేక టాపిక్స్ ఒక డిస్కషన్లోకి వస్తున్నాయి. అసలు ఇదేంటి, దీనివల్ల నష్టాలు ఏంటో ప్రజలకు ఒక ఎడ్యుకేట్ అవుతుంది, ఇక్కడ నేర్చుకునే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. 3వ బెనిఫిట్ చూసుకున్నట్లయితే మన ప్రాంతీయ సంస్కృతి ఏదైతే ఉందో, మన ప్రాంతీయ భాష ఏదైతుందో మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి వచ్చి రావడానికి ఇది పెద్ద అవకాశంగా కనిపిస్తుంది. బిగ్ బాస్ వల్ల చూడండి, ఇప్పుడు మన తెలుగు భాష పెద్ద బిగ్ షోలో మన సాంప్రదాయాలు, మన పల్లెటూరు వాతావరణం కానివ్వండి, ఇక్కడ లాంగ్వేజ్ కానివ్వండి, నెగిటివిటీ కానివ్వండి, అనేక విషయాలు వినోదంగా ప్రజెంట్ చేయడము, ప్రజల్లోకి వెళ్ళిపోవడము, యూత్కి దగ్గర అవ్వడము. ఈరోజు చూడండి, యువత ఎక్కువగా కొరియన్ సిరీసెస్ అని, మూవీస్ అని, ఫారెన్ లాంగ్వేజెస్కి అట్రాక్ట్ అయిపోయి సబ్ టైటిల్స్తో పాటు వేరే వేరే లాంగ్వేజెస్ చూస్తున్నారు, తెలుగు భాషకు దూరం అవుతున్నారు.
అలాంటి తరుణంలో ఈ షో అన్నది మన భాషని, మన సంస్కృతిని, మన ప్రాంతీయతను మళ్ళీ ఒక ట్రెండీగా చేసి యూత్కి అందించడము, యూత్కి ఒక ప్రైడ్గా దీన్ని చూసే ఒక మంచి అవకాశం కూడా పెద్ద ప్లస్ పాయింట్గా మనం మాట్లాడుకోవచ్చు దీనివల్ల జెన్జీ ప్రాంతీయ భాషకి, ప్రాంతీయ తత్వానికి వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది, ప్రైడ్గా ఫీల్ అవుతున్నారు. ఈ బిగ్ బాస్ షోలో ఉన్న బెనిఫిట్స్లో 4th బెనిఫిట్గా మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ భిన్నమైన ఆలోచనలు, భిన్నమైన అభిరుచుల్ని అర్థం చేసుకునే ఒక అవకాశం వస్తుంది. ఇక్కడ ఎన్ని రకాల మనస్తత్వాలు ఉంటాయి అని చెప్పేసి, ఇంకా అదేవిధంగా విభిన్నమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు ఒక దగ్గర కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటారు, వాళ్ళలో అడ్జస్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఇది చూసి ప్రేక్షకులకి ఒక సహనం ఎలా ఉండాలో, పేషెన్స్ ఎలా ఉండాలో, క్షమించడం ఎలా ఉండాలో, ఒక దయాగుణం ఎలా ఉండాలో, ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. ఉదాహరణ చూడండి, జనరల్ లైఫ్లో ఎలా ఉంటుంది, ఒక వ్యక్తితో గొడవ అయితే ఇంకా ఆ వ్యక్తిని చూడకుండా, మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు, కనపడాడు కదా, ఆ తర్వాత ఆ వ్యక్తితో ఎలా ముందుకెళ్ళాలన్నది ఉండదు. కానీ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఏమవుతుంది, ఎంత పెద్ద గొడవ అయినా కానీ ఆ హౌస్లోనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఒకరు చూసుకుంటారు, వాళ్ళు తెల్లారేసరికి మళ్ళీ మాట్లాడుకోవడం మొదలు పెడుతున్నారు. ఇక్కడ ఏమవుతుంది అంటే రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలి, సహనం ఎలా ఉండాలి, క్షమించడం ఎలా ఉండాలి, దయ ఎలా చూపాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవడం కోసం మెయిన్ పాయింట్స్గా మనకు ఉపయోగపడుతున్నాయి ఆడియన్స్ కోసం. నచ్చని వ్యక్తితో కూడా ఎలా మాట్లాడుతూ, ఎలా హెల్పింగ్ నేచర్తో ఎలా కలిసి ఉండాలి అన్న విషయం చాలా పెద్ద స్కిల్ ఇక్కడ చూడటానికి దొరుకుతుంది. ఇక్కడ రిలేషన్స్ ప్రతి చిన్నదానికి తెగదంపులు చేసుకోవడమే కాకుండా ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడము, కలిసి ఉండడం అన్నది పాయింట్ ఇక్కడ. ఇక 5th పాయింట్గా మనం బెనిఫిట్ చూసుకున్నట్లయితే మీడియా గురించి ప్రజలకు చాలా పెద్ద అవగాహన వస్తుంది, క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది, అర్థం చేసుకునే విషయంలో ఇంటలెక్చువాలిటీ పెరుగుతుంది. రెగ్యులర్గా దీన్ని చూస్తున్న కొద్దీ అర్థమవుతుంది ఏ విధంగా ఎడిటింగ్ ద్వారా నెరేటివ్ని ఎలా మారుస్తున్నారు, విషయాన్ని ఎలా హైలైట్ చేస్తున్నారు, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా ఒక డ్రామాని ఎలా క్రియేట్ చేస్తున్నారు, బిల్డ్ చేస్తున్నారు, ఒకదాన్ని ఫ్రేమ్ చేసి చేయడం వల్ల ఒక సిచ్యువేషన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఒపీనియన్ ఎలా క్రియేట్ అయ్యే విధంగా చేస్తున్నారు, పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి, ఓవరాల్గా ఉన్న రియాలిటీని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా కానివ్వండి, ఫ్రేమింగ్ ద్వారా కానివ్వండి, ఎడిటింగ్ ద్వారా కానివ్వండి ఎలా మార్చబడుతుంది అన్నది ప్రజలకి అవగాహన వచ్చేస్తుంది ఇక్కడ. దీనివల్ల మీడియాకి సంబంధించి అంటే ఒక వీడియో చూస్తున్నారు, ఒక ఏవీ చూస్తున్నారంటే అది ఎంతగా మ్యానిపులేట్ చేయబడే అవకాశం ఉంటుంది, దాంట్లో ఎంత రియాలిటీ ఉంటుందని చెప్పేసి ఆడియన్స్కి, అంటే కంటెంట్ని ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో, వినియోగదారులు ఎవరుతున్నారో ఆడియన్స్కి ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది, అంటే ఒక స్మార్ట్నెస్ పెరుగుతుంది ఈ షోస్ వల్ల. బెనిఫిట్స్ 6th బెనిఫిట్గా మాట్లాడుకుంటే కెరీర్లో జెట్ స్పీడ్గా ఎదగడం కోసం గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. పార్టిసిపెంట్స్ కోసం ఎవరైనా కొత్త వాళ్ళైనా కానివ్వండి, లేక ఒకప్పుడు సమాజంలో ఒక వెలుగు ఇప్పుడు సమాజంలో మర్చిపోయినటువంటి వాళ్ళు కానివ్వండి, బిగ్ బాస్ అనే వేదిక ద్వారా రాత్రికి రాత్రి మంచి గుర్తింపు పొందే గొప్ప అవకాశము, కెరీర్ని బిల్డ్ చేసుకునే అవకాశం, ఇది మంచి లాభం ఇది. ఆ తర్వాత వాళ్ళకి మూవీస్లో అవకాశాలు కానివ్వండి, బ్రాండ్ డీల్స్ కానివ్వండి, యూట్యూబ్ ఛానల్లో మంచి అవకాశం కానివ్వండి, మంచి స్పీకర్గా కానివ్వండి, సింగర్గా కానివ్వండి, వేరు కెరీర్స్ని బిల్డ్ చేసుకోవడం కోసము ఇది ఒక ప్లాట్ఫామ్లా క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే బిగ్ బాస్లోకి వస్తారో పార్టిసిపెంట్స్ యొక్క ఫాలోయింగ్ పెరిగిపోవడము, ఆ ఇన్ఫ్లుయెన్స్ని ఎవరైతే పాజిటివ్గా వాడుకుంటారో వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ కోసం ఒక బలమైన బేస్ కూడా ఏర్పడటానికి మంచి అవకాశం ఉంది. ఈ బెనిఫిట్స్లో 7th పాయింట్గా మనం చూసుకున్నట్లయితే ఇమేజ్ని రీబిల్డ్ చేసుకోవడం కోసం, పర్సనల్ బ్రాండింగ్ కోసం మంచి అవకాశం ఉంది. ఎవరైతే కొంతమంది సెలబ్రిటీస్ సమాజంలో గతంలో ఏదో కారణం వల్ల అపోహలకు గురైపోయి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసి క్యాన్సిల్ చేయబడ్డారో, సమాజం దృష్టిలో పడిపోయారో, అలాంటి వారు రియాలిటీ ఏంటో, అసలు జరిగిందేంటో, వాళ్ళ గురించి వాళ్ళు అసలు రియాలిటీ ఏంటో ప్రజలకి చెప్పుకోవడం కోసం మంచి అవకాశం ఇది. అంటే వాళ్ళ గురించి సమాజంలో ఉన్నటువంటి అపోహలు ఏవైతున్నాయో వాటిని తొలగించుకొని వాళ్ళ బ్రాండింగ్కి రిఫ్రెష్ బటన్ నొక్కేటువంటి మంచి అవకాశం బిగ్ బాస్ అనేది కలగజేస్తుంది. మరొక 8th బెనిఫిట్ మనం చూసుకున్నట్లయితే ఈ షోలో ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళ పర్సనల్ ట్రాన్స్ఫార్మేషన్ అనేది ఈ అండర్ ప్రెజర్లో హౌస్లో ఉండడం వల్ల, ఐసోలేటెడ్గా ఉండడం వల్ల వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ఎమోషన్స్లో చాలా గొప్ప మార్పు కోసం ఉపయోగపడుతుంది. అక్కడ అనేక రకాల విమర్శలు రావడము, ఎదుర్కోవడము, సమస్యలు ఎదుర్కోవడము, ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, పార్టిసిపెంట్స్లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం కోసం, ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం కోసం, సెల్ఫ్ అండర్స్టాండింగ్ కోసము ఈ హౌస్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. చాలామంది ఈ షోస్ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ ఎమోషనల్ ఇంటెలిజెన్సీలో చాలా ఇంప్రూవ్మెంట్తో పాటు, చాలా గొప్ప సెల్ఫ్ అవేర్నెస్తో పాటు బయటికి రావడం మనం గమనిస్తుంటాము. అంటే ఈ పార్టిసిపెంట్స్కి ఒక స్కూల్, ఒక యూనివర్సిటీ కన్నా ఎక్కువగా బిగ్ బాస్ హౌస్ ఉపయోగపడుతుంది వ్యక్తిగతంగా. 9th పాయింట్గా బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఓటింగ్ ద్వారా
పౌర బాధ్యతలకి ఒక అవగాహన కల్పించుకుంటూ బిగ్ బాస్ ఒక ట్రైనింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. పార్టిసిపేషన్ కల్చర్ తీసుకొస్తుంది. అంటే చూస్తున్నటువంటి ప్రజలని ఏదో ప్యాసివ్ వ్యూవర్గా ఉంచడమే కాకుండా యాక్టివ్ డిసిషన్ మేకర్గా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆడియన్స్ ఓటింగ్ చేసేటప్పుడు ఆ వ్యక్తిని, వాళ్ళలో ఉన్నటువంటి వ్యూహాన్ని, వాళ్ళ యొక్క ఆలోచనని, అక్కడ పార్టిసిపెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించి దాని మీద ఆధారపడి నిర్ణయం తీసుకుని ఓటింగ్ ఇస్తుంటారు. అంటే ప్రజలకి ఓటింగ్ ఇచ్చే అలవాటు, ఆలోచించే ఓట్ చేసే ఒక అలవాటు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అంటే ఒక విధంగా చెప్పాలంటే నిజ జీవితంలో ఓటు వేయడం గురించి, అభిప్రాయాన్ని పంచుకోవడం గురించి, ముఖ్యంగా యువతలో ప్రజాస్వామ్యం విలువను నాటబడుతుంది. ఈ బిగ్ బాస్ షో వల్ల మరొక అతిపెద్ద లాభం ఏంటంటే ఎకానమీ. చిన్న చిన్న వ్యాపారస్తులకు అనేక మందికి ఉపాధి కోసం గొప్ప అవకాశం ఇది. ఒక్క ఎపిసోడ్ జరుగుతుంది అంటే దాని వెనుక పెద్ద బృందం పనిచేస్తుంది. రైటర్స్ ఉంటారు, ఎడిటర్స్ ఉంటారు, స్టైలిస్టులు ఉంటారు, డిజైనర్లు ఉంటారు, కెమెరామెన్లు ఉంటారు, సెట్ డిజైనర్స్ ఉంటారు, పిఆర్ టీం ఉంటుంది, డిజిటల్ టీం ఉంటుంది, మార్కెటింగ్ మేనేజర్స్ ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు భాష లాంటి ఇలాంటి ప్రాంతీయ పరిశ్రమల్లో కూడా బిగ్ బాస్ అంత పెద్ద ఉపాధిని పెంచుతుంది. ఎంటర్టైన్మెంట్ ఎకానమీ నిలబడుతుంది అన్నది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. పెద్ద బలం ఇది. ఇలా మాట్లాడుకుంటూ పోతే బిగ్ బాస్ షో వల్ల ఉన్నటువంటి లాభాలు చాలా ఉన్నాయి. ఇంకా చాలా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. నేను లాభాల లిస్ట్ చాలా చెప్పాను నష్టాల కన్నా. లాభాల లిస్ట్ ఎంత పెద్దగా ఉన్నా కానీ కొన్నిసార్లు ఒక్క నష్టం 10 లాభాల కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఈ షోకి సంబంధించినటువంటి ప్రేక్షకులు, ఆడియన్స్, నిర్వాహకులు, షో మేకర్స్ వీళ్ళిద్దరూ కూడా బాధ్యత వహించాలి. కేవలం వినోదం కోసం మాత్రమే ఈ షోని ఫోకస్ చేయకుండా ఈ రియాలిటీ షో ప్రజల యొక్క రియల్ లైఫ్లో విలువ ఇచ్చే విధంగా బెటర్గా డిజైన్ చేయడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించాలి. కేవలం వినోదం కోసం సంస్కృతిని, విలువలను పక్కన పెట్టే ధోరణి పక్కన పడేసి రియల్ లైఫ్కి విలువ యాడ్ చేసే విధంగా షోని డిజైన్ చేసుకుందాం. ఎప్పుడైతే మనమంతా కలిసి సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకొని చైతన్యంగా పనిచేస్తామో ఈ షో చాలా అద్భుతమైన షోగా, ప్రజల జీవితాన్ని మార్చేటి ఒక గొప్ప యూనివర్సిటీగా మనం చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో కూడా ఈ షో అలా నిలబడిపోతుందని చెప్పొచ్చు. సో ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఈ అన్ని పాయింట్స్ మీద మీ అభిప్రాయం ఏంటో చాలా డీటెయిల్గా తెలియచేయండి. మరి ఈ షోలో ఎలాంటి మార్పు వస్తే బాగుంటుంది, ఎలాంటి విషయాలు తీసేస్తే బాగుంటుంది, ఎలాంటి విషయాలు యాడ్ చేస్తే బాగుంటుంది అన్నది. ఎందుకంటే ఈ షోలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఒక సెలబ్రిటీయే, సమాజం మీద ఒక ప్రభావం చూపుతున్న వ్యక్తి. వారందరి మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది మనం సమాజానికి ఏ విలువ యాడ్ చేసాము అన్నది. సో ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్కి నేను చెప్తున్నాను, మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, మీ ఆలోచన ఏంటి కామెంట్లో తెలియచేయండి, నేను చదువుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.